వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. భారత్ ఫ్యూచర్ సిటీ ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా భవిష్యత్ నగరమా, లేదా దీని వెనకాల వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా దాగి ఉందా? అసలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుంది? ప్రపంచంలోనే అత్యున్నత నగరం కడతాం, ఫార్చ్యూన్ 500 కంపెనీలు తీసుకొస్తాం, నెట్ జీరో సిటీ నిర్మిస్తాం. ఇది గత కొద్ది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, భారత్ ఫ్యూచర్ సిటీ నిజంగానే తెలంగాణ ప్రజల కోసమా, లేదంటే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమా? ఇది నిజంగా హైదరాబాద్ దక్షిణ భాగంలో శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేల మధ్య 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ ఇక్కడే మొదటి సందేహం మొదలవుతోంది. ప్రభుత్వం 30,000 ఎకరాల నగరం అంటోంది, కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధి మాత్రం 7.65 లక్షల చదరపు కిలోమీటర్లు కాదు, దాదాపుగా 1.8 లక్షల ఎకరాలకు సమానమైనటువంటి విస్తీర్ణం. అయితే మిగిలినటువంటి 1,60,000 ఎకరాల భూమి పరిస్థితి ఏమిటి? దానికి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ప్రజలకు స్పష్టమైనటువంటి సమాధానం అయితే ఇప్పటికీ లేదు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో దాదాపుగా 15,000 ఎకరాల అటవీ భూమి ఉందని ప్రభుత్వమే చెప్తోంది. మరి అదే భూమిని ఇప్పుడు గ్రీన్ ఫింగర్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అటవీ భూమి నిజంగా రక్షిత అటవీ ప్రాంతమా? అలా అయితే దానిని అభివృద్ధి ప్రాజెక్టులో ఎలా చూపిస్తున్నారు? కేంద్ర అనుమతులు వచ్చాయా? అటవీ చట్టాల ప్రకారం క్లియరెన్స్ లభించిందా? మరి ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం లేదు. సో ఇక్కడ ప్రధానంగా మనకు కావాల్సినటువంటి పర్మిషన్సా, లేదంటే ఫస్ట్ ఫేజ్లో మనకు నగరం కావాలా? సాధారణంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే ముందుగా మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుంది, మరి పర్యావరణ అనుమతులు వస్తాయి, ప్రజల సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకుంటారు, భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుంది, ఆ తర్వాత పనులు ప్రారంభమవుతాయి. కానీ ఫ్యూచర్ సిటీలో మాత్రం పరిస్థితి చాలా రివర్స్లో కనిపిస్తోంది. మాస్టర్ ప్లాన్ ఇంకా పూర్తి కాలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, అట్లాగే పునరావాసకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా ప్రజలకు తెలియదు. ఏది కూడా ట్రాన్స్పరెంట్గా జరగలేదు. కానీ దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు అయిపోయినాయి, పెట్టుబడి సమావేశాలు జరిగినాయి, భారీ స్థాయిలో ప్రకటనలు మాత్రం పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ముందు ఇల్లు కడుతున్నారా, లేదంటే కనుక ముందు పునాది వేస్తున్నారా అన్న సందేహం వస్తుంది. మరి ఈ యొక్క అతి పెద్ద ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అది కంపెనీల కోసం నగరం కడుతున్నారా, లేకుంటే ప్రజల కోసం, ఈ యొక్క ప్రజల ఫ్యూచర్ కోసం నిర్మిస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు, ఆ ప్రభుత్వం చేస్తున్నట్టు ఫార్చ్యూన్ 500 కంపెనీలు వస్తాయని చెప్తున్నారు. కానీ ఒక నగరాన్ని కంపెనీలు నిర్మించవు, ప్రజలే నిర్మిస్తారు. హైదరాబాద్ ఎందుకు ఎదిగింది, బెంగళూరు ఎందుకు ఎదిగింది, ముంబై ఎందుకు ఎదిగింది? అయితే ఏ ముఖ్యమంత్రి ఒకరోజు లేచి నగరం ప్రకటించినందుకు కాదు. ఉద్యోగాలు వచ్చాయి, ప్రజలు వచ్చారు, కాలనీలు ఏర్పడ్డాయి, వ్యాపారాలు పెరిగాయి, అలా నగరాలన్నీ సహజంగా ఏర్పడినటువంటి పరిస్థితి. కానీ ఫ్యూచర్ సిటీ మోడల్ చూస్తే ముందుగా భూమి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, ఆ తర్వాత కంపెనీలు, చివరికి ప్రజలు అనే విధంగానే కనిపిస్తోంది. మరి నిజంగా ఇక్కడ 300 కోట్ల ఎకరం అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ సామాన్యుడికి చోటెక్కడ ఫ్యూచర్ సిటీలో? ఇది కూడా పెద్ద ప్రశ్న, అంతుచెక్కినటువంటి ప్రశ్న. అంటే ప్రభుత్వ ప్రచారంలో వినిపిస్తున్నటువంటి ధరల ప్రకారం చూస్తే భూముల విలువలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఒక ఎకరం విలువ 100 కోట్లకు పైగా చేరుకుంటుంది అంటే అక్కడ పనిచేసే ఉద్యోగి ఎక్కడ ఉంటాడు? నిజంగా అక్కడ సెక్యూరిటీ గార్డ్ కానీ, లేదంటే కనుక అక్కడ పనిచేస్తున్నటువంటి హౌసింగ్ సిబ్బంది కానీ ఎక్కడ ఉండాలి అన్నది పెద్ద ప్రశ్న. అట్లాగే క్యాంటీన్కి సంబంధించినటువంటి కార్మికులైనా, లేకుంటే సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లా ఉండాలి? వాళ్ళ కోసం ఏమన్నా అక్కడ ఇల్లు ఉన్నాయా, లేకుంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఏమన్నా అటువంటి స్కీమ్ ఏమన్నా ఉందా? ప్రభుత్వం దగ్గర మళ్ళీ కూడా సమాధానం కనిపించడం లేదు. 50 గ్రామాల భవిష్యత్తు కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫ్యూచర్ సిటీ కోసం 50 పైగా గ్రామాలు ప్రభావితం అవుతూ ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రైతులు వాళ్ళు భూములు ఇచ్చారు, త్యాగం చేశారు. వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న వ్యాపారులు తమ జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే వారికి ప్రత్యామ్నాయం ఏంటనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎంత పరిహారం ఇస్తారు, ఎక్కడ పునరావాసం కల్పిస్తారు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి వివరాలు ఎక్కడ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఏ ప్రాజెక్టు కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. అది మూసి తీసుకున్నా, ఫ్యూచర్ సిటీ తీసుకున్నా. మరి ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొన్ని అనుమానాలు రైజ్ చేస్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ వాదన ప్రకారం ఇది ఫ్యూచర్ సిటీ కంటే కూడా ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లా కనిపిస్తోంది అనేది అతి పెద్ద వాదన. గతంలో ఫార్మాసిటీ పేరుతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులో కూడా భారీగా భూములు ఇతర అవసరాలకు మళ్లించబడ్డాయని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు కూడా మళ్ళీ అదే మోడల్ అమలు చేసే ప్రయత్నం జరుగుతోందా అన్న ప్రశ్న ఇక్కడ రైజ్ అవుతుంది. ఇక్కడ భూములు విలువలు పెంచడం, ప్రభుత్వ అధికారాల ద్వారా భూ వినియోగం మార్చడం, ఆ తర్వాత పెట్టుబడిదారుల పేరుతో భారీ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయటం,
ఇదే అసలు లక్ష్యమా అనేది ఇవాళ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అందుకే హరీష్ రావు గారు తాము ప్రభుత్వంలోకి వచ్చాక ఈ యొక్క ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు. అది తీవ్ర స్థాయిలో రాజకీయంగా దుమారం కూడా రేపింది. ఒకసారి హరీష్ రావు గారు ఏమన్నారో వినండి. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. సో ఇక్కడ మరో పెద్ద ప్రశ్న, ప్రభుత్వం తాజాగా సేల్ డీడ్ ఇండెమ్నిటీ పాలసీ గురించి కూడా మాట్లాడుతుంది. అంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా పెట్టుబడిదారులకు రక్షణ కల్పిస్తామని చెప్తోంది. కానీ దీని అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై ప్రభుత్వానికి నమ్మకం లేదా అనే ప్రశ్న కూడా రైజ్ అవుతుంది. అంటే రేపు రాజకీయంగా పరిస్థితులు మారితే ఈ ప్రాజెక్ట్ వివాదంలో పడుతుందని కూడా ముందుగానే ప్రభుత్వం ఊహిస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు నిజంగా ఫ్యూచర్ సిటీ ఎలా ఉండాలి, నిజంగా ప్రజలు ఈ యొక్క నగరాన్ని ఎలా నిర్మించాలంటే ముందు రైతుల యొక్క భవిష్యత్తు చెప్పాలి. ఏం జరుగుతుందనేది వాళ్ళకి ముందుగానే వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి పునరావాసం ప్రకటించాలి. పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళకు, అట్లాగే కొంతమంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి కూడా రోడ్ మ్యాప్ చూపించాలి. అట్లాగే ముందు సామాన్యులకు అక్కడ ఎలాంటి చోటు కల్పిస్తారు, ఎలాంటి జీవన ప్రమాణాలతో అక్కడ జీవిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం. ఆ తర్వాతే భవిష్యత్ నగరం గురించి మాట్లాడాలి. లేకపోతే ఖచ్చితంగా ఇది భారత్ ఫ్యూచర్ సిటీ కాదు, భారత్ రియల్ ఎస్టేట్ సిటీ అనే విమర్శల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ఎందుకు అంటే నగరాలను భవనాలు నిర్మించవు, నగరాలను మనుషులే నిర్మిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యూచర్ సిటీ పైన రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ మరో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మారే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్ ఫ్యూచర్ సిటీ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.